కూటమి ప్రభుత్వం యువత విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ కర్నూలులో యువత పోరు ర్యాలీ చేపట్టారు। ఈ ర్యాలీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు విరూపాక్షి, బాలనాగిరెడ్డి పాల్గొన్నారు। కర్నూలు శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వద్ద నుండి కలెక్టరేట్ వరకు యువత పోరులో పాల్గొని మద్దతిచ్చారు। అనంతరం కర్నూలు జిల్లా కలెక్టర్ వినతిపత్రం ద్వారా విద్యార్థి యువత సమస్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియజేశారు। చంద్రబాబు ఎన్నికల ముందు విద్యార్థులకు యువకులకు అనేక హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్నారని, మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసి విద్యా వైద్య రంగానికి బలోపేతం చేయాల్సిన బాబు నిర్వీర్యం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు। అలాగే అమ్మఒడి ఇస్తానని చెప్పి తల్లి కొందరం చేతిలో చంద్రబాబు నాయుడు చేతిలో మోసపోయినటువంటి తల్లుల కోసం ఏదైతే 1500 ఇస్తానని మోసం చేసినాడో అటువంటి అక్క చెల్లెళ్ళమ్మల కోసం, వాళ్ళందరూ ఏదైతే రైతన్నలకు 20,000 మోసం చేసినాడో చంద్రబాబు నాయుడు రైతన్నల కోసం చెప్పలేదు, బీసీ ఎస్సీలకు 50 సంవత్సరాలు దాటితే పింఛన్ ఇస్తామని చెప్పి మోసం చంద్రబాబు నాయుడు చేతిలో మోసపోయినటువంటి ప్రజల కోసం, అలాగే ఏదైతే వైద్య వృత్తిని ఆశించి చదివి 17 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తుంటే మోసపోతున్నటువంటి వైద్య విద్యార్థుల కోసం, వాళ్ళందరి కోసం ఈరోజు ఈ పోరుబాట చేయడం జరిగింది। కాబట్టి వాళ్ళందరికీ ఏదైతే మీరు ఎలక్షన్లకు ముందు ఈ వర్గాలకన్నిటికీ హామీలు ఇచ్చినారో ఆ హామీలన్నీ నెరవేర్చాలనేది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం। అన్నిటికంటే ముఖ్యమైనది నిరుద్యోగ భృతి। మీరు ఈ 10 నెలల్లో 30,000, వచ్చే సంవత్సరం కూడా బడ్జెట్లో పెట్టలేదు కాబట్టి అదొక 36,000, మొత్తము 66,000 నిరుద్యోగ యువతకు మీరు అప్పుండారు, అది వెంటనే చెల్లించే కార్యక్రమం ఈ బడ్జెట్లో పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం। రెండోది 17 మెడికల్ కాలేజీలు మెయింటైన్ చేయలేక ప్రైవేట్ పరం చేస్తామంటున్నారు। 17 మెడికల్ కాలేజీలు మెయింటైన్ చేయలేని వాళ్ళు 26 జిల్లాలు ఉన్నటువంటి రాష్ట్రాన్ని మీరు పరిపాలించడానికి మీకు అర్హత ఉందా? ఒక నారాయణే 70 మెడికల్ కాలేజీలు మెయింటైన్ చేస్తున్నారు। ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టుకొని 17 మెడికల్ కాలేజీలు మెయింటైన్ చేయడం చేత కాదు, మేము ప్రైవేట్ పరం చేస్తున్నామని చెప్పుకోవడానికి సిగ్గు లేదా? నీ 40 సంవత్సరాల మీ అనుభవం ఏమైంది గాడిదలుగా నీకే? కాబట్టి మీరు 17 మెడికల్ కాలేజీలు చేత మెయింటైన్ చేయడం చేత కాకుంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి మీకు అర్హత లేదు, రాజీనామా చేసిపోండి। లేదంటే 17 మెడికల్ కాలేజీ గవర్నమెంట్ తరఫున ఓపెన్ చేయండి। 17 మెడికల్ కాలేజీలు ఒక్కసారిగా ఒక రాష్ట్రానికి శాంక్షన్ కావడం అనేది భారతదేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు।